అనాథ శరణాలయంలో పాత దుస్తులు దానం చేయాలంటూ ఆటోలో బస్తీలో తిరుగుతున్న మహిళతో పాటు యువకుడిని బస్తీ ప్రజలు పోలీసులకు పట్టించారు. పాత దుస్తుల కోసం వచ్చిన యువకుడు బస్తీలో ఒంటరిగా ఉన్న మహిళతో దురుసుగా మాట్లాడి బంగారం దొంగతనం చేసేందుకు ప్రయత్నం చేశాడని బస్తీవాసులు తెలిపారు. మహిళ కేకలు వేయడంతో స్థానికులు అడ్డుకుని యువకుడిని బంధించి వన్ టౌన్ పోలీసులకు అప్పగించారు. ఓల్డేజ్ హోమ్ కోసమని బట్టలు పాత బట్టలు ఉంటే ఇవ్వమని అడగడానికి ఒక అతను వచ్చారు. తను ఇంట్లో ఈ మూగామె ఉందని చెప్పేసి లోపటి ఇంట్లో దాకా వచ్చి బట్టలు ఉంటే ఇవ్వండి, డబ్బులు ఇట్లా ఇవ్వండి, లేకపోతే చంపేస్తాము, నరికేస్తాము అని బెదిరించారు. పిల్లలున్నో ఈమె నా దగ్గరికి ఊరికొచ్చి ఇట్లా అంటున్నారు అని చెప్పి మేము అక్కడ గల్లీ దగ్గరికి వెళ్ళి కౌన్సిలర్ అని నేను సంప్రదిస్తే తను వచ్చి పోలీసులకు ఫోన్ చేసి పోలీసులకు పట్టించారు వాళ్ళని. 33వ వార్డులో ఈ రోజు ఏదైతే ఓల్డ్ హోమేజ్ పేరుతో కొంతమంది మాకు బట్టలు ఇట్లా పాత బట్టలు ఉంటే ఇవ్వండి అని చెప్పి వచ్చారు. వాళ్ళు రాగానే ఏంటంటే కొంతమంది ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఎవరు ఇంట్లో ఎవరు లేని పరిస్థితుల్లో వాళ్ళు ఏంటంటే ఇంట్లో చొరబడి బట్టలు ఇవ్వమని అడిగారు. అంటే వాళ్ళు ఏది ఉద్దేశించి లోపలికి తెలియదు. అంటే వాస్తవం అంటే వాళ్ళ ఉద్దేశం మనకు తెలియదు. అంటే వాళ్ళు ఏమన్నా ఫోన్ తీసుకోమని చెప్పాలనుకున్నారా, లేకపోతే ఏమన్నా బంగారం తీసుకోమని చెప్పాలనుకున్నారా తెలియదు. కాకపోతే అక్కడ ఒక వృద్ధురాలు ఒక ఇద్దరు పిల్లలతో పాటు ఆమె ఉంది. వాళ్ళు ఏంటంటే ఆమె బెదిరించడం జరిగింది. అంటే ఆమె కొంచెం మూగా ఆమెను చూసి అదులో చూసుకుందంటే వాళ్ళు మాకు కంపల్సరీ ఏంటంటే బట్టలు అన్న బంగారం అనేది ఏమని చెప్పి బెదిరించగానే ఆమె ఆ చిన్న పిల్లలను పట్టుకుని కేకులు వేసుకుంటూ బయట రావడంతో ఆ చుట్టుపక్కల వాళ్ళు ఏంటంటే మాకు కాల్ చేస్తారు. వాళ్ళ ఇంట్లో కాల్ చేయగానే ఏంటంటే మేము ఒక విధంగా వాళ్ళ ఇంటికి వెంటనే అప్పుడే చూసుకుని మా పక్క పొంటి కొంత అలర్ట్ చేయడంతో వాళ్ళని పట్టుకున్నారు. పట్టుకోమని వాళ్ళని అందరూ ప్రశ్నించగా ఏంటంటే వాళ్ళ దగ్గర దాదాపుగా ఒకటే మన ఓల్డ్ ఏజ్ ఫౌండేషన్ కాకుండా ఒక 3-4